ప్రభునందు ప్రియమైనటువంటి ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రభు పేరట చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడ, అత్యంత కృపా కనికరం కలిగిన దేవా, మీకు స్తోత్రాలు ప్రభువా. గడిచినటువంటి దినములన్నీ కూడా మీరు ప్రేమించి ఈ సమయంలో నాయన మీ లేఖనాన్ని ధ్యానం చేసుకోవడానికి ఇచ్చినటువంటి మరి ఒక నాయన సమయాన్ని బట్టి మీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వినుచున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా నాయన రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ అనుభవాన్ని దయచేయండి ప్రభువా. అయ్యా, నిజముగా నాయన మీ సన్నిధిలో నాయన మీ చిత్తానుసారముగా నడుచుకోవడానికి మీకు ఇష్టలుగా, యోగ్యులుగా, పరిశుద్ధతను సంతరించుకున్న ఆయన పరిపూర్ణులుగా మార్చబడి మీ నిత్యత్వం కొరకు సిద్ధపడినట్లుగా నాయన ఈ దినం వాక్యం నాయన ప్రతి ఒక్కరి హృదయాల్లో కార్యము జరిగించినట్లుగా సహాయము చేయమని, మీ కృప చూపమని, మీ సన్నిధిని తోడుగా ఉంచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని, అనగా పైనుండి దేవుని ఆత్మ కలిగి ఉంటేనే కానీ దేవుని రాజ్యము చూడలేడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. ఒకడు క్రొత్తగా జన్మించి దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఎవరైతే పొందుకుంటారో వారు మాత్రమే ఆత్మలో జన్మించిన అనుభవాన్ని కలిగి ఉంటారు. ఈ దినం లేఖన భాగం మనం గమనిస్తే పరిశుద్ధాత్మలో జన్మించినటువంటి అనుభవం, ఆత్మలో ఎవరైతే జన్మిస్తారో వారు మాత్రమే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా అంతం వరకు కూడా స్థిరపరచబడతారు. దేవుని మాట సెలవిస్తుంది, ఎందరైతే తనను అంగీకరించారో వారందరూ కూడా దేవుని పిల్లలు అవ్వటానికి, అనగా వాక్యము ద్వారా, ఆయన రక్తము ద్వారా, పరిశుద్ధాత్మ అనుభవం ద్వారా కడగబడినటువంటి పరిశుద్ధులుగా ఎవరైతే దేవుని సన్నిధిలో నిలిచి ఉంటారో వారు మాత్రమే ఆయన పిల్లయ్యి ఆత్మలో నడిపించబడినటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారు ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం గమనిస్తే యూదుల అధికారి అయినటువంటి నికోదేము, ఆయన అధికారిగా ఉన్నాడు, ధర్మశాస్త్రం అంతా తెలుసుకొని ఉన్నాడు, సన్హెడ్రిన్ సభలో ఒక సభ్యుడిగా ఉన్నాడు, అనేకులకు వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి అనుభవంలో ఉన్నాడు. కానీ క్రొత్తగా జన్మించినటువంటి అనుభవము, అనగా ఆత్మలో తిరిగి జన్మించిన అనుభవం లేకుండానే దేవుని రాజ్యంలో ప్రవేశించాలని దేవుని దగ్గరకు వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రాత్రిపూట రహస్యంగా కలుసుకుని నిత్యరాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలని అడుగుతున్నాడు. ప్రభువారు మాట్లాడి ఆశ్చర్యపోయి అన్నారు, యూదుల అధికారి అయిన నీకు, ధర్మశాస్త్రాన్ని బోధించే నీకు నిత్యరాజ్యంలో చేరడానికి పరిశుద్ధాత్మ అనుభవం పైనుండి కలిగినటువంటి అనుభవాన్ని పొంది ఉండాలనేటువంటి విషయం కూడా తెలియదా అని ఆశ్చర్యపోయారండి. ఈ దినాన్ని కూడా చాలామంది ప్రియులారా దేవుని సన్నిధికి వెళ్తారు, వాక్యాన్ని వింటారు, సంవత్సరాల తరబడి, తర్వాత తండ్రుల కాలం నుండి, తాతల కాలం నుండి మేము క్రైస్తవులం అని చెప్పుకుంటారు. కానీ తిరిగి జన్మించిన అనుభవాన్ని కలిగి ఉండరండి. ఏమాత్రం కూడా దేవుని వాక్యం విషయంలో చాలా నిష్ఠ కలిగి ఉంటారు, భయభక్తులు కలిగి ఉంటారు, ఎక్కడ రాజీ పడరు. కానీ వాక్యాన్ని హృదయంలో చేర్చుకుని ప్రభువుకి హృదయాన్ని సమర్పించి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, పరిశుద్ధాత్మ యొక్క ప్రియులారా ఆ ప్రభావాన్ని, పరిశుద్ధాత్మ యొక్క ఆధిపత్యంలోనికి మాత్రం రావడానికి ఇష్టపడరు. దేవుని ఆత్మ సహాయాన్ని కలిగి జీవించడానికి ఏమాత్రం కూడా ఒప్పుకోరండి. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ నిత్యరాజ్యంలో ప్రవేశింపలేడు. ఆత్మలో జన్మించిన అనుభవాన్ని దినం మనం కలిగి ఉండాలి ప్రియులారా. అందుకే వాక్యంలో మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 6 నుండి 8 వచనాల వరకు మనం గమనిస్తే, మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అన్నది. ప్రియులారా,
దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, శరీరానుసారంగా రక్తమాంసాలు కలిగి జన్మించిన మనము శరీరానుసారంగా కనబడుతున్నాం. అయితే అలా జన్మించి భూలోకంలో జీవించడానికి కావలసినటువంటి అక్కర్లు, అవసరతలు అన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు, దేవుని బిడ్డలం అనుకుంటున్నప్పుడు, ఆయన్ని అడిగినప్పుడు. కానీ లోకస్తులకు కూడా అలాగే జరుగుతుంది కదా, దేవుని ఎరగని వారికి కూడా అలాగే జరుగుతుంది కదా. కానీ శరీరానుసారంగా జన్మించింది శరీరం, ఆత్మానుసారంగా ప్రియులారా పరిశుద్ధాత్మ యొక్క ఆ శక్తి, పరిశుద్ధాత్మ యొక్క అగ్ని అభిషేకం ఎవరైతే కలిగి ఉంటారో, ఆత్మలో ఎవరైతే ముద్రించబడతారో, ఆత్మలో ఎవరైతే సంధించబడతారో అట్టివారు మాత్రమే ఆత్మానుసారులుగా ప్రభువు పరిగణిస్తూ ఉన్నారు. ఈ దినాన ఆత్మ లేకుండా, పరిశుద్ధాత్మ యొక్క అనుభవం లేకుండా, పరిశుద్ధాత్మని కలిగి ఉండకుండా, పరిశుద్ధాత్మనితో వ్యక్తిగత జీవితం ముడిపడకుండా, ప్రియులారా క్రీస్తులో అన్యోన్య సహవాసం లేకుండా ఈ దినాన ఎన్ని రీతిలుగా దేవుని కలుసుకోవాలని ఆశపడినా పరిశుద్ధాత్మ సహాయం లేకుండా పరలోకం వెళ్ళాలని ఆ ఆలోచన కలిగి ఉన్న ప్రియులారా అదంతా కూడా వ్యర్థమైనటువంటి భక్తేనండి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, శరీరానుసారంగా పుట్టిన వారు శరీరానుసారులు, ఆత్మలో జన్మించిన వారు ఆత్మానుసారులు. పైనుండి పంపబడినటువంటి ఆ పరిశుద్ధాత్మని యొక్క శక్తి, పరిశుద్ధాత్మని యొక్క ప్రభావము, పరిశుద్ధాత్మని యొక్క అనుభవం కలిగి ఉండాలండి. అప్పుడే మనం ఆత్మానుసారంగా పరిగణించబడతాము. దేవుని వాక్యంలో యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, సత్యవాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారం ఆత్మలో ఆయన మనల్ని కన్నాడు అంటాడు. వాక్యము ద్వారా పరిశుద్ధాత్మని యొక్క ఆ సత్యవాక్యము మనిషిని యొక్క హృదయంలో ఎప్పుడైతే లోపలికి వెళుతుందో ఆ వాక్యము, ఆ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని బట్టి మనుషుల్ని ఒప్పింపజేస్తాడు. ఒప్పింప చేయటమే కాకుండా ప్రియులారా ఆ వాక్యం వినటం వలన విధేయులగునట్లుగా పరిశుద్ధాత్ముడు కార్యం జరిగిస్తాడు. తర్వాత తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. అమ్మో తీర్పు ఉంది, ప్రభువుకు భయపడాలి, బ్రతికిన దినాలు, గడిచిన కాలంలో చేసినటువంటి అవిధేయతలు, వీటన్నిటి విషయంలో ప్రభువు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఆత్మలో మరలా నూతన అనుభవాన్ని కలిగి ఉండాలనేటువంటి ఆ ఒప్పింపు అనేది పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే జరుగుతుందండి. వాక్యం వినినంత మాత్రానే, లేకపోతే వాక్యాన్ని ప్రియులారా కంటత పెట్టినంత మాత్రాన దేవుని కార్యాలు జరగవు. కానీ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన ఆత్మలో కార్యం జరిగిస్తారో అప్పుడు మాత్రమే దేవునికి సంపూర్ణంగా విధేయత చూపించగలుగుతాము. సంపూర్ణంగా లోబడిపోయి ఈ శరీరాన్ని, ఈ శరీరం వలన కలిగినటువంటి ఆలోచనలను వీటన్నిటిని ప్రక్కన పెట్టి మానవ రీతిగా వాక్యం గురించి ఆలోచించేటువంటి మన చాలీచాలని జ్ఞానాన్ని అంతటిని ప్రక్కన పెట్టి పరిశుద్ధాత్మని యొక్క సహాయము ఎప్పుడైతే మనం కోరుకుంటామో ప్రియులారా, ఆత్మ ఒక మనిషిని ఎప్పుడైతే సంధిస్తుందో ఆ వాక్యము ద్వారా, ఆ వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ సహాయంతో ప్రియులారా మనము నూతనంగా జన్మించినటువంటి అనుభవాన్ని కలిగి ఉంటాం. అందుకంటాడు ఆయన సంకల్పం చొప్పున సత్యవాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని కన్నాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసినటువంటి ఆ మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కని ఉన్నానని కొరింథీ సంఘానికి భక్తుడైన పౌలయ్య గారు తెలియపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు యొక్క ఆ సువార్త ద్వారా క్రీస్తు నందు నేను మిమ్మల్ని కని ఉన్నాను అంటున్నాడు. ఆ వాక్యము మనిషిని యొక్క హృదయంలో అంతరంగంలో మూలుగుల మట్టుకు, ఆలోచనల మట్టుకు ప్రియులారా దూరుచు కార్యం ఎప్పుడు చేస్తుందంటే పరిశుద్ధాత్మని యొక్క ఆ ఆత్మలో ప్రియులారా కార్యము జరిగించినట్లుగా ఆత్మ మనల్ని ప్రేరేపిస్తేనే తప్ప ఏ విధమైనటువంటి చలనం రాదండి, ఏ విధమైన స్పందన రాదండి. అనేక సంవత్సరాల తరబడి వాక్యం విన్నప్పటికీ కూడా హృదయంలో కార్యం జరిగించగలిగింది పరిశుద్ధాత్మని ద్వారానే. ఆత్మలో మరలా మనము నూతనత్వాన్ని పొందుకున్నట్లుగా, నూతన జీవాన్ని పొందుకున్నట్లుగా, మన ప్రాణాత్మ దేహాలు ప్రభువుకు అప్పగించినట్లుగా ఒక సమర్పణతో కూడినటువంటి భక్తి జీవితాన్ని జీవించడానికి కేవలం పరిశుద్ధాత్మని యొక్క ఆధిపత్యంలోనే మనం చేయగలమండి. పరిశుద్ధాత్మని యొక్క అధికారం క్రింద ఎవరైతే లోబడతారో, ఆ పరిశుద్ధాత్మని యొక్క ఆత్మానుసారమైనటువంటి
ప్రియులారా, జీవితాన్ని జీవించడానికి ఎవరైతే ఇష్టపడతారో వారు మాత్రమే ఆత్మలో తిరిగి జన్మించిన అనుభవాన్ని బట్టి ప్రభువు కొరకు సిద్ధపరచుకోగలుగుతారు. అంత మాత్రమే కాదు కానీ దైవలేఖనంలో గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తే, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవునికి ఆత్మలో కుమారులై ఉన్నారు, కుమార్తెలై ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ద్వారా ప్రభువైన యేసును మనం రక్షకుడుగా అంగీకరించిన తరువాత, మనం నోటితో హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్న తర్వాత ప్రియులారా, పరిశుద్ధాత్ముడు చేసే కార్యం ఏంటంటే, ఆయన బిడ్డలుగా విశ్వాసాన్ని మనం నిరంతరం కూడా ఆయన పట్ల నమ్మకంగా కనపరుచున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు, ఆయన బిడ్డలుగా ముద్రిస్తాడు. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ కూడా దేవుని యొక్క పిల్లలై ఉన్నారు అంటాడు అండి. ఆత్మలో ముద్రించబడిన అనుభవాన్ని కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మని యొక్క ప్రియులారా, ఆ కార్యం అంతరంగంలో జరిగినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు సంధించినప్పుడు మనల్ని ఆయన బిడ్డలుగా ముద్రించటమే కాకుండా ఆ విశ్వాసాన్ని మనలో స్థిరపరుస్తాడండి. ఎప్పటి వరకు అంటే చనిపోయేంత వరకు కూడా నేను దేవునికి సంబంధించిన వ్యక్తిని, దేవుని కుమార్తెను, దేవుని కుమారుడును కాబట్టి తండ్రి యొక్క ఆధిపత్యం కింద నడుచుకోవాలి, తండ్రి యొక్క మాటను నెరవేర్చాలి, తండ్రి యొక్క చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాలి. మనుషుల కొరకు కాదు కానీ, మన ఇష్టాయిష్టాలను బట్టి కాదు కానీ ఆత్మచేత నడిపింపబడతాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే తిరిగి ఆత్మలో జన్మిస్తారో వీరందరూ కూడా ఆత్మచేత మాత్రమే నడిపించబడతారండి. వారి యొక్క స్వచిత్తము, స్వభాభిప్రాయము, సొంత ఆలోచనలు ఇవన్నిటిని కూడా ఇంకేమాత్రం కూడా ఎన్నికలోకి తీసుకోరండి. వారి జీవన విధానంలో ఎంత గొప్ప పెనుమార్పు అంటే, కంప్లీట్గా దేవుని ఆత్మలో మాత్రమే వారు నడిపించబడటానికి ఇష్టపడతారు. ఆత్మ యొక్క సహాయం కొరకే ప్రతిదినం ఎదురు చూస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మని యొక్క మాటను బట్టే క్రమముగా నడుచుకుంటారు. పరిశుద్ధాత్మని ద్వారానే, వాక్యము ద్వారా స్థిరపరచబడతారండి. ఎంత గొప్ప సంగతో చూడండి. ఒక వ్యక్తి తన జీవితకాలంలో తన జీవితాన్ని ఎవరికి ఇష్టమైన రీతిగా వారు జీవించాలని ఆశపడుతూ ఉంటారు. నాకు నచ్చినట్టు చేస్తాను, నాకు తోచినట్టు చేస్తాను, నేను అనుకున్నట్టే చేస్తాను అని అంటారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలిసిన, ఒకరి ఎదుట సరి అయిన త్రోవ కలదు కానీ తుదకది మరణానికి దారితీస్తుంది అని చెప్తున్నారండి. చాలామంది దినాన అనేక రకాలైనటువంటి ఆలోచనలు కలిగి ప్రియులారా వారి జీవితాన్ని వారికి ఇష్టమైనటువంటి మార్గంలో, నచ్చిన త్రోవలో నడిపించుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ వారి అంతం ఎంత విషాదకరంగా ఉంటుందో మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా యవ్వన బిడ్డలు వారి జీవితాలను, వారికి ఉన్నటువంటి ప్రియులారా భవిష్యత్తును చేతులారా కూడా నాశనం చేసుకుంటున్నారండి. మాకు ఇష్టమైనట్టుగా మేము నడుచుకుంటామని ప్రియులారా ఎవరి మాటను వినరు. తల్లిదండ్రుల మాట వినరు, బంధువుల మాట వినరు, స్నేహితుల మాట వినరు, లేకపోతే గొప్ప పెద్దవారి మాట వినరు. కానీ ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వారు తమ అనుకున్నది సరి అయిందని అనుకుంటారంటండి. వారు చేస్తున్నది మాకు కరెక్టే అనిపిస్తుంది అనుకుంటారంట. చివరికి అది ఎక్కడికి తీసుకుని వెళుతుంది? మరణానికి తీసుకుని వెళుతుంది. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, క్రీస్తు యేసు నందు ప్రియులారా మనము విశ్వాసము ద్వారా ఆత్మలో ముద్రించబడినప్పుడు క్రమముగా నడుచుకోవటమే కాకుండా, విశ్వాసం కలిగి ఉండటమే కాకుండా దేవుని యొక్క కుమారులము, కుమార్తెలుగా ఉంటాము. ఇది ఆత్మలో జన్మించిన యొక్క అనుభవం ప్రియులారా. ఈ ఆత్మలు ఎవరైతే, పరిశుద్ధాత్మలు ఎవరైతే జన్మించిన అనుభవాన్ని ప్రియులారా కలిగి ఉంటారో వారి జీవితాల్లో నెమ్మది ఉంటుందండి. వారి జీవితాల్లో వాక్యాన్ని బట్టి, క్రమంగా నడుచుకోవటాన్ని బట్టి ఎక్కడ సిగ్గుపడరు, ఎక్కడ అవమానపరచబడరు, ఎక్కడ తలదించుకునేటువంటి పరిస్థితి ఎక్కడ రాదు ప్రియులారా. ఎందుకంటే భక్తుడైన దావీదు అంటాడు, ఆహా నీ కట్టలను అనుసరించి నడుచుకున్నప్పుడు నాకు ఎంత మాత్రం కూడా అవమానము కలగనేరదు అంటాడండి. అలాగ నడుచుకున్నట్లుగా నా హృదయాన్ని, నా ప్రవర్తనను స్థిరపరచు ప్రభువా అని ప్రార్థన చేశాడు భక్తుడైనటువంటి దావీదు. ఈ ప్రియులారా ఈ సమయంలో దేవుని ఆత్మలో నువ్వు ముద్రించబడాలి. దేవుని యొక్క ఆత్మలో తిరిగి జన్మించిన అనుభవాన్ని కలిగి ఉండాలి. శరీరానుసారమైనది శరీరం, ఆత్మానుసారమైనది ఆత్మ ప్రియులారా. శరీరానుసారమైన మనసు మరణాన్ని కలుగజేస్తుంది, ఆత్మానుసారమైన మనసు నిత్య జీవాన్ని
కలగజేస్తుందండి. కాబట్టి ఆత్మానుసారంగా నువ్వు నడుచుకోవాలని ఆశపడినప్పుడు తిరిగి జన్మించినటువంటి పరిశుద్ధాత్మని యొక్క అనుభవం నీకు కలిగి ఉండాలి. అందుకే నికోదేము చూడటానికి యూదుల సమాజంలో పెద్ద వ్యక్తిగా గొప్పవాడుగా ఉన్నాడు కానీ, పెద్ద వయసు వాడు కానీ, ధర్మశాస్త్రం తెలిసినప్పటికీ కూడా ఆత్మలో జన్మించినటువంటి అనుభవం లేనప్పుడు ప్రభువారు చాలా స్పష్టంగా తెలియపరిచారండి. ఒకడు నిత్యరాజ్యం చేరాలంటే తిరిగి ఆత్మలో జన్మించినటువంటి అనుభవాన్ని మాత్రం కలిగి ఉన్నప్పుడే ఆత్మ ద్వారా ఇక్కడ ప్రియులారా సంపూర్ణంగా సిద్ధపరచుకోగలుగుతాము. ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు ఏ విధంగా నిత్యరాజ్యం కొరకు సిద్ధపరచుకునేటట్టు చేయగలుగుతాయండి చెప్పండి? తను నమ్ముకున్నటువంటి ఆలోచనలు, తను తీసుకున్న నిర్ణయాలు ఒక వ్యక్తిని మరణానికి తీసుకుని వెళ్ళిపోతాయి అని దేవుని వాక్యం చెప్తుంటే, శరీరానుసారమైన మనస్సుతో, శరీరానుసారమైన ఆలోచనలతో, శరీరానుసారమైనటువంటి నిర్ణయాలతో ప్రియులారా ఒక వ్యక్తి దేవుని రాజ్యం కొరకు ఆత్మ యొక్క ప్రియులారా నిత్యత్వంలో చేరేటువంటి యుగయుగాలు ఉండేటువంటి ఆ పరిశుద్ధ స్థలంలోనికి పరిశుద్ధాత్మ లేకుండా ఎలా సిద్ధపరచుకోగలుగుతారు? ఆత్మలో జన్మించిన అనుభవం ఉందా? కొన్ని సంవత్సరాల నుండి దేవుని మందిరానికి వెళ్ళొచ్చు, విశ్వాసం అని చెప్పుకోవచ్చు, ప్రభువు వల్ల పాలు పంపులు కలిగి ఉండొచ్చు, కానీ ఆత్మలో తిరిగి జన్మించిన అనుభవం ఉంటేనే, పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడితేనే, ఆత్మలో క్రమముగా నడుచుకుంటేనే దేవుని పిల్లలంగా, కుమారులంగా, కుమార్తెలంగా ప్రభువారు అయ్యా స్పష్టంగా అక్కడ తెలియపరుస్తున్న మాట ఏంటంటే, వారు దేవుని యొక్క కుమారులు కుమార్తెలు ఉండటమే కాకుండా వాక్యం వలన క్రీస్తు యేసునందు స్థిరపరచబడగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవలేఖనంలో మనం గమనిస్తే అదే గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తే దేవుని యొక్క మాట, మీరు క్రీస్తు సంబంధులైతే, క్రీస్తు వారైతే ఆ పక్షమందు అబ్రహాము సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు క్రీస్తు యేసు సంబంధులు అని చెప్పుకుంటున్నటువంటి మన జీవితాల్లో, అలాగే క్రీస్తు వారం అని చెప్పుకుంటున్నటువంటి మన విశ్వాస ప్రియుల యాత్రలో దేవుని మాట ఏమంటున్నారంటే, ఆ పక్షమందు అబ్రహాము సంతానమై ఉండి ఆత్మ ద్వారా దేవుని యొక్క వాగ్దానాల ప్రకారం మనము వారసులము. ఆనాడు యూదులు కూడా ప్రియులారా యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తే ప్రభు అన్నారు, ఎవరైతే ఆత్మను కలిగి ఉంటారో వారు స్వాతంత్ర్యం కలిగి ఉంటారు అని అన్నారండి. ఆత్మ ఎక్కడుండునో అది స్వాతంత్ర్యాన్ని కలగజేస్తుందంటే వారు అన్నారు, మేము ఎవరికి దాసులం కాదు, మేము అబ్రహాము సంతానము, కాబట్టి మేము అబ్రహాము యొక్క కుమారులం కుమార్తెలం. అంటే ప్రభు అన్నారు, మీరు భౌతికంగా ఎవరికి దాసులుగా లేరు కానీ, భౌతికంగా ఎవరికి బందీలుగా లేరు కానీ, బానిసలుగా లేరు కానీ, వాక్యము మీ హృదయములలో పరిశుద్ధాత్ముడు కార్యం కలగచేయకపోతే, మీరు ఆ వాక్యాన్ని స్థిరపరచుకోకపోతే, వాక్యానికి విరోధంగా అబ్రహాము సంతానమని ఊరికే చెప్పుకోవటం కాదు కానీ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచటం ద్వారా క్రీస్తు పక్షముగా మీరు నిలిచినప్పుడు, వాక్యానుసారంగా జీవించినప్పుడు, ఆత్మలో మీరు ముద్రించబడినప్పుడు అప్పుడు మాత్రమే నిజమైనటువంటి అబ్రహాము కుమార్తెలు కుమారులు, వాగ్దానానికి మీరు వారసులు అని చెప్పారండి. వాక్యం మీలో చోట్లేదు, ఆత్మకు మీలో చోటు లేదు, అందును బట్టే నన్ను చంపాలని చూస్తున్నారని దేవుడు స్పష్టంగా వారికి తెలియపరిచారండి. కాబట్టి దినాన ప్రియులారా, ఎవరైతే వాక్యానికి హృదయంలో చోటిచ్చి పరిశుద్ధాత్మకు అవకాశం ఇస్తారో అట్టి వారిని బట్టి క్రీస్తు పక్షముగా, ఆ పక్షముగా క్రీస్తు ఏం చేస్తాడంటే మిమ్మల్ని వాగ్దానానికి వారసులుగా చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఊరికే విశ్వాసులు అని చెప్పుకుంటే వాగ్దానాలు మన పక్షంగా నెరవేర్చబడవు. దేవుని మాట వింటున్నామని చెప్పుకుంటే ప్రియులారా, దాన్ని బట్టి ప్రియులారా కొన్ని సంవత్సరాల నుండి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నామంటే దాన్ని బట్టి పరలోక రాజ్యం రాదండి. దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మలో తిరిగి జన్మించిన అనుభవం ఉంటే వాగ్దానాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనము వారసులంగా పొందుకున్నట్లుగా
పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 12, 13 వచనంలో తన్ను ఎందరు అంగీకరించిన వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చును. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తమాంసం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఆత్మలో తిరిగి జన్మించటం అంటే. మనం ప్రభువుని అంగీకరించిన తర్వాత ఎందరు దేవుని అంగీకరించారు వారందరూ కూడా ఆత్మలో తిరిగి జన్మించిన అనుభవాన్ని కలిగి ఉండాలి. శరీరానుసారంగా పుట్టడం కాదంటండి, మనుజేచ్ఛల వలన పుట్టడం కాదు. కానీ ప్రియులారా, వారందరూ కూడా ఎలాంటి వారై ఉన్నారంట? దేవుని వలన పుట్టినవారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినాన దేవుని వలన, వాక్యం వలన, సత్యవాక్యం వలన దేవుడు మనల్ని కన్నాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుందండి. ఆ వాక్యాన్ని బట్టి మాత్రమే దేవుని పిల్లల యొక్క నిర్ణయాలు, వాక్యాన్ని బట్టి మాత్రమే వారి జీవన విధానము, గురి, గమనము, స్థితిగతులు వాటన్నిటిని కూడా ప్రభు యొక్క మాటను బట్టే ఆత్మానుసారంగా నడుచుకుంటారంటండి. శరీరానుసారంగా నడుచుకునేవారు శరీరానుసారులండి. దేవుని ఆత్మలో వాక్యము ద్వారా తిరిగి జన్మించిన వారు ఆత్మానుసారులుగా కనబడుతూ ఉన్నారు. కాబట్టి దేవుని మాట ఏం సెలవిస్తుందంటే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6, 7 వచనాల్లో చూస్తే, కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంగీకరించినటువంటి మన జీవితాల్లో ప్రియులారా, ప్రభువును హృదయంలో చేర్చుకున్న తరువాత దేవునికి మొర్రపెట్టినట్లుగా మనం ఎందరు అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలని చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు పిల్లలు, కుమారులై ఉన్న మనమంట నాయన తండ్రి అని మొర్రపెట్టేటువంటి పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి పంపుతారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దినాన ప్రియులారా, దేవుని సన్నిధిలో దేవుని పక్షముగా ప్రభు యొక్క మాట మనకి ఏం తెలియపరుస్తున్నారంటే, ఆయన పిల్లలుగా అంగీకరించిన మన బ్రతుకుల్లో ప్రియులారా, ఆయన కుమారులుగా మనం విశ్వసించిన తర్వాత, ముద్రించిన తర్వాత పరిశుద్ధాత్మనంట మన హృదయంలోనికి పంపిస్తారంట. అందును బట్టే ప్రతి విషయంలో కూడా తండ్రి యొక్క చిత్తానికి మనం లోబడగలిగేటట్టు పరిశుద్ధాత్ముడు మనల్ని విధేయులుగా చేస్తాడు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, విధేయులకే పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తాడంటండి. కనిపెట్టుకున్న వారికే పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఎవరైతే విధేయులై ఆయన యొక్క ప్రత్యక్షత కొరకు, పరిశుద్ధాత్మని యొక్క సహాయం కొరకు, ఆత్మ యొక్క నడిపింపు కొరకు కనిపెట్టుకుని ఉంటారో వారికి మాత్రమే పరిశుద్ధాత్మని మన హృదయంలోనికి పంపించి ప్రతి విషయంలో కూడా నాయన తండ్రి అని మొరపెట్టుకునేటువంటి అవకాశాన్ని ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇది నేను ఎంతోమంది ప్రియులారా సంపూర్ణంగా దేవునికి మొరపెట్టి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో దేవుని దగ్గర విచారణ చేసి ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలనుకున్న వారు చాలా తక్కువ మంది అండి, చాలా తక్కువ మంది. ఎందుకంటే మనుషులు దినాన వారి స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకుంటున్నారు, సొంత నిర్ణయాలను బట్టి వారి జీవితాలను ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఆత్మలో తిరిగి జన్మించిన